శంషాబాద్ విమానాశ్రయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ వినాయకన్ ను ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న వినాయకన్ శంషాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. దీంతో సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు వినాయకన్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మద్యం మత్తులో ఉన్న వినాయకన్ తమపై కూడా దాడి చేశారని పలువురు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాను ఎలాంటి తప్పు చేయలేదని వినాయకన్ చెప్పుకొచ్చాడు. సిఐఎస్ఎఫ్ అధికారులు తనను విమానాశ్రయంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ ఆరోపించారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించాలని కోరాడు. కాగా వినాయకన్ కు వివాదాలేమీ కొత్తేం కాదు. గతేడాది అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో పలువురితో గొడవకు దిగారు. మద్యం మత్తులో తమ అపార్ట్మెంట్ లో న్యూసెన్స్ చేస్తున్నారని, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పొరుగువారు ఫిర్యాదు చేయడంతో వినాయకన్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మొదట వినాయకన్ కు పోలీసులు మర్యాదగా నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా మలయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ పాత్రతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.